హలో అందరికీ. ఇవాళ మీకు రీసెంట్గా మేము తిరుమలలో విజిట్ చేసిన శ్రీ జపాలి హనుమాన్ మందిరం అయితే చూపిస్తున్నాను. ఆలయ కథ పురాణం ప్రకారము జపాలి అనే మహర్షి శ్రీ హనుమంతుని కోసం ఘోర తపస్సు చేస్తాడు. తపస్సు మెచ్చిన శ్రీ హనుమంతుడు స్వయంభుగా తానే ఇక్కడ వెలిశాడు. తిరుమల చేరుకున్న తర్వాత ఒక 5 కిలోమీటర్స్ దూరంలో జపాలి తీర్థం అయితే ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ పైనే నడవాల్సి ఉంటుంది లోపల టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. ఇది దట్టమైన అడవుల్లో మధ్యలో ఉంటుంది టెంపుల్ అయితే. ప్రతి ఇయర్ హనుమాన్ జయంతి రోజు ఇక్కడైతే ఉత్సవాలు అయితే జరుగుతాయి. నా చిన్నప్పుడైతే ఇక్కడ సిమెంట్ రోడ్ లేదు, మట్టి రోడ్డే ఉండేది. మట్టి రోడ్డు పైన వెళ్ళే వాళ్ళము. ఇప్పుడైతే సిమెంట్ రోడ్డు అన్నీ వేశారు, మెట్లు కూడా వేశారనమాట. జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి. మేమైతే సాటర్డే రోజు వెళ్ళాము, రష్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆలయం ముందరైతే ఇలాగా కోనేరు అయితే ఉంది. ఇక్కడైతే ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు, చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది. చాలామంది తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని రిటర్న్ వస్తూ ఉంటారు. ఇక్కడైతే చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి, అందులో జపాలి తీర్థం ముఖ్యమైనది. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయాలి. ఆలయంలో కోతులు తర్వాత ఉడతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. రిటర్న్ వస్తుంటే మేమైతే చూసాము. ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.